హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పర్ట్. అందరం హ్యాపీగా కనబడుతున్నాం కదా, ఎందుకని చెప్పేసి అనుకుంటురా. సో బాగా మీద ఈ రోజు అయితే ప్రాంక్ అయితే వేయబోతున్నాం. మన తారని అయితే ఫోటో అయితే ఇస్తాము ఫ్రంట్ నుంచి. సో దాన్ని ఎలా మన యాక్సిడెంట్ అయినట్టు చేసి బాగా అయితే పంపుతాము. బాగా అయితే ప్రజెంట్ ఇక్కడ లేడు. బాగా వచ్చిన తర్వాత రియాక్షన్ ఎట్లుంటుంది అసలు నిజంగానే అనుకుని వస్తాడు, కానీ ఇక్కడ మేము వేసి పంపుతున్నాం కాబట్టి అది ఫేకే. సో చూద్దాం రియాక్షన్ ఎట్లా అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ క్రేజీ ప్రాంక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. భావన అయితే నైట్ సిటీకి పోయి వచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టి తాళం కూడా దానికే ఉంది. వాళ్ళు తీసిరావు బండి మీద పోయింది ఇంటికి. సో ఇంకా రాలేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తా. నేను యాక్సిడెంట్ అయినట్టు ఫోటో జనరేట్ అయ్యాడు. టైర్ రిప్తురు ఫస్ట్ మనం వైర్ వీకెత్ అయిపోతాయి కట్టుకోమని చేసి ఆడదుడు ఏం లేదు. ఒక ఫోటో సో అప్పుడు కూడా చెప్పకమని చెప్పినాము. సో ఫస్ట్ ఏం చెప్తున్నాము అంటే కారు వెనక తీసుకుపోయి మన కెమెరా దాని వెనక తీసుకుపోయి ఒక ఫోటో దిగి పంపుతాం. అసలు ఫోటో విషయం ఏమంటారు అని చెప్పేసి చూద్దాం. వాడికి బండి బండే సక్క నడపడానికి దీనికి ఇటువంటి కార్యక్రమానికి ఇటువంటి చర్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. బాబాయ్కి సంబంధం లేదు. మొత్తం బాబాయ్ ఐడియా ఇచ్చిందే బాబాయ్. ఇప్పుడు శేఖర్ కింద వ్యక్తుడు లాడు అది గుంజకు పన్ 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 మహేంద్ర తాళ్ళకి అసలు కింద మంది కూర్చొని 1 2 3 4 5 గీతమంది పట్టరు. ఇగో నేను ఈ తారు నడిపే ఫస్ట్ టైం. ఈ తారు ఏమంటాడు ఫోటో పంపితే కాదు మన గిత్త మంది ఎక్కినాక ఇంకా దానికి ఏమంటాడు. ఫస్ట్ జూమ్ చేస్తాడు. 1 2 3 4 5 6 7 ఐఫోన్ లకే దిగితే క్లారిటీ వస్తుంది. జూమ్ చేసుకొని సెల్ఫీ పడతావు కానీ సెల్ఫీ అయ్యో ఓకే. కిట్టు పడతలేడు. వీడియో తీస్తున్నాడు కావాడు. ఓకే ఓన్లీ ఫోటో అట్లా ఎక్కి బాబాయ్ గిట్టు ముంగట రా కొంచెం. ఓకే ఒక్కడిసారి అన్న షాక్ అవుతారు కావచ్చు. లేదు ఇగో ఫోటో అయితే దించినా. ఇది పంపుదాం ఒకసారి. పంపుదామా లేకపోతే ఏం చేద్దాం? ఫోటో పంపితే ఫోన్ చేస్తాడు. చెప్దాం. ఫోటో దించుడు దళ్ళ దించినాము. సో పంపించుడు నాలుగే పంపిస్తున్నాను, ఎందుకంటే నేనేమో పంపించిన అని టక్కన చూస్తాడు. ఇళ్ళకి పంపితే చూడన్నట్టు జల్దిన ఒక 10-20 నిమిషాల తర్వాత చూస్తాడు. ఇగో పోతుంది ఫోటోని అయితే 2 టిక్లు పడేది. డిలీట్ చేస్తున్నాం. డిలీట్ చేస్తున్నా, మళ్ళీ డిలీట్ చేసిన. డాక్యుమెంట్ ఫోన్ చేస్తాడు బా, ఫోన్ చేస్తుండు బా. అట్లే డాక్యుమెంట్ పంపిస్తున్నా.
పంపిస్తున్నా చూడొచ్చు ఇప్పటిదాకా చూడొచ్చు ఇప్పటిదాకా చెప్తున్నా ఆ ఫోటో చూసినాక ఇతర వస్తుందమ్మా ఫోన్ అయితే ఈడ పెడుతున్నా చూసిండు ఫస్ట్ చూసిండు కావచ్చు అందుకే టక్కన ఫోన్ చేసిండు అంటే ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాలే కావచ్చు ఫోటో చూసిండే ఆవో హలో ఆవో ఏడున్నారా మేము స్టూడియోరా సిస్టీ కెమెరా ఓపెన్ అవుతారా ఏమో ఖరాబ్ అయినట్టున్నది జింగడ అన్నాడు నిన్న ఇది వైర్ పోయిందట వైర్ పోయిందా మీరేడున్నారు స్టూడియోరా మన తార్ల ఫోటో పంపించిన కార్లో వస్తే ఎప్పుడో మెమొరీ దీనా ఎట్లుంటది అందరం కూర్చుంటాయని అందరం పడతాం టెస్ట్ చేసినాం కింద వీడియో తీద్దాం సరే సరే ఇంత పెద్ద డౌట్ రాలేదు కానీ అడుగుతుండు సిస్కో వాళ్ళ గురించి అడిగిండు తార్లు ఎందుకు కూర్చున్నాడు అడిగిండు ఎంతమంది కూర్చుంటా సూర్య పోమా ఇప్పుడు ఇక చలో ఏం గుర్తుపట్టలే ఏం తిట్లేవుతా ఎంతమంది కూర్చున్నారో కూడా అది చూలే ఒకసారి మళ్ళీ ఫోన్ చేసాడు ఖచ్చితంగా గుర్తుపట్టినట్టు అయ్యో చెమటలు ఇక ఇలా కూర్చుంటే ఇక ఫోన్ సైలెంట్ ఇది డైరెక్ట్ ఫోటో పంపేది మళ్ళీ చూస్తారు క్లారిటీగా చలో చలో పోమా మెల్లగా ఇట్లా పోయి గంధకు వేద్దాం తినచ్చట వీడియో ఇద్దాం అరే డాబా దాబా కాడికి పోని ఇప్పుడైతే మెల్ల వెళ్ళిపోతున్నాం మేము ఇంచాలి స్టూడియో కాల్చి ఎటు పోతున్నాం మాకే తెలియదు అది అడుగుతున్నావు అందుకే చెప్తున్నా కాదు ఒక తాడు కట్టుకుంటాం అందరం ఏకిచ్చి పై బయట వెళ్ళి కొట్టు చలో ఇప్పుడైతే పోతున్నాం ఇక మనం ఏడికైతే లొకేషన్ పోదాం అనుకున్నాం వాడికి పోయి ఫోటో దించుకొని మళ్ళీ వద్దాం వీడికి ఫోటో జనరేట్ చేసి మళ్ళీ పోదాం ఇక రావాలా తీసుకోవాలి పనిచేస్తలేవు అని చెప్పినా తినొచ్చినాక ఫోన్ చేయండి వీడియో ఇద్దామన్నాడు గడది దున్నమని ఫోన్ చేసినప్పుడు పొలం నాటేస్తారట అరే జింగలో నాటేస్తున్నావా రాలే వాడు ఇట్లా వండుకుని వాడు కొడుతుంది అంటే నువ్వు అలాగే నిజంగానే అవుతుంది అది నువ్వు అంటే నిజంగా ఎటు అవుతున్నావు నేను అనకి ఎట్లన్నా రెండు పాయల మీద గిట్లా పార్టీ లేదా పుష్ప ఉన్నది పుష్ప 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ వచ్చినాము సో ఫోటోతోని రియాక్షన్ రాలే అంటే తిట్టలేదు మమ్మల్ని ఏం అనలేదు సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే వీడియో కాల్ చేస్తున్నాం పోయేటప్పుడే తార నడుపుకుంటేనే వీడియో కాల్ చేస్తాము కాదు అప్పుడు ఏమంటారు ఏమవుతుంది వాళ్ళకి ఇచ్చి వీడియో కాల్ చేయు వాళ్ళకి మీరే ఫస్ట్ మీ నుంచి వీడియో కాల్ నువ్వే చూపి అద్దలకి ఫస్ట్ ముఖం కాడ పెట్టుకో ఏంద్రా అంటాడు ఏం లేదు రోడ్డు పోయిన తర్వాత చేద్దామా పెద్ద రోడ్డు కనబడుతుంది మళ్ళీ ఏం రావు బండ్లు అలా మంచిగా చూపించచ్చు రోడ్డు ఇట్లా అదే సంపదీరను
కిలో సప్ప జింగడ పోతుడు, ఆయన ఫోన్ చేసి చెప్పగల జింగని ఫోన్ చేసి జల్ది చెయ్యి ఏమంటుంది ఏమంటుంది జింగని కూడా తొత్తలేదు నైన్ ఉంటుంది చూడు నవీన్ చేసినావారా చేసేయి జల్ది చేతుండే రావట్లే వాడు ఆ ఫోన్ లో ఆట ఎప్పుడు చేసిన అది సైలెంట్ పెట్టి ఈడబెట్టిండో వాడు బిస్కెట్ ఊతుంది మొత్తం ఆడింటికి వాడు వానికేం తెలుసు కానీ హలో ఎటు పోతున్నావు సరే సరే అన్నకు ఫోన్ చేసి చెప్పకు మేము ఇటు పోతున్నామని ఆయనతో చెప్పాను అన్నకు ఫోన్ చేసి చెప్పకు అంటున్నా చూసి జింగ నవ్వుతా నవ్వుకుంటూ పోతుండు సరే సరే చెప్పకు ఇక్కడ ఒక దగ్గర ఆగినాము జింగని మళ్ళా ఫోన్ చేసి చెప్పినాము చెప్పకమని జింగడు ఎందుకంటే ఆయన చెప్పిన చెప్తాడు నవ్వుకుంటా జింగని నమ్మరాదు ఏం నమ్మడానికి రాదు సో ఇవన్నాక ఆటో పోయింది ఇరుదికు ఆటో గుద్దునట్టు అనిపిస్తుంది మనం ఇప్పుడు వీడియో చూస్తుంటే ఇప్పుడు నిజంగా నమ్ముతుంది ఏమో అని స్టార్ట్ చేసి మెల్ల పోతున్నట్టు వీడియో కాల్ లేదు నేను మెల్ల పోతా గీడ ముంగడ పెట్టు ఫస్ట్ వీడియో కాల్ చెప్తున్నా వీడియో కాల్ నంబర్ కాల్ పోతలే పోతున్నా చేయడం పెడితే నీ మూతి ముక్కు ఊపి స్క్రీన్ రికార్డ్ పెడదాం బ్యాక్ కెమెరా పెట్టు స్క్రీన్ రికార్డ్ ఏది లేదా చెప్తారా ఫోన్ వాడు చేతులు స్క్రీన్ రికార్డ్ పెట్టా ఫోనా వీడియో చేతులు వీడియో కాల్ స్క్రీన్ రికార్డ్ అవుతుందా స్టార్ట్ అవుతున్నా నాయన అవుతుంది ఫోన్ చేస్తా అన్న ఫోన్ చేస్తుండే ఇగో ఆ నెంబర్ కనబడుతుంది ఇగో భలే వేసుకుంటాం హాయ్ గుడ్ మార్నింగ్ అన్నా గోయింగ్ టు గోవా అన్నా హలో అక్క ఏం చెప్తున్నావే హలో ఏం చెప్తున్నావు అంటున్నా పొద్దున చదువుతున్నావా ఏం చేస్తున్నావు అంటున్నా ఏం చేస్తున్నావు యో డ్రైవర్ బాయ్ డ్రైవర్ నార్మల్ గా చెప్తాడు ఇప్పుడు నువ్వు ప్రాంక్ సక్సెస్ కావాలంటే మనమే చేయాలి వీడియో కాల్ హలో 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 ఇటు పోతురా గోవా అంత సినిమా లేదు కానీ ఈ పర్వత దానికి ఏమన్నా గీత పడ్డదంటే మంచిగా బంగారం అనుకుంటున్నా వీడియో కాల్ వీడియో కాల్ నెట్ వస్తలేదు మీ అంత స్టక్ అవుతుంది నిన్ను చూడబుద్ది అవుతుంది కట్ చేసి చెప్తున్నాడు ఇక్కడ నెట్ వస్తలేదు అసలుకి ఏం చెప్తున్నాం అంటే డైరెక్ట్ వీడియో తీసి షార్ట్ లెక్క ఇట్లా ఏ ఊరుతా ఉంటాము అప్పుడు కనబడతాయి వీడియో కాల్ లెక్కనే కనబడుతుంది రీల్ లెక్క పోతా ఉంటా ఇలా జస్ట్ 5 పడతారు కదా 5 7 పట్టినాం కెమెరా వెనక అందరు ఏ అనరు రే ఓకే స్టార్ట్ అరే నువ్వు ఏదో చెప్పు ఇటుకో స్టార్ట్ కొంచెం రెడీ గోయింగ్ టు గోవా ఇప్పుడు ఈ వీడియో అన్నకైతే పంపిస్తున్నా చూద్దాం అన్న రియాక్షన్ ఇదోటి ఫ్లైట్ మూడు వీడియో కాల్ అత్త అయిపోక మంచిగా
ఇంత 50 కిలోమీటర్లు వచ్చినాం. అరే 8 అవుతుంది ప్లీజ్ రా. 8 కానీ 10 కానీ 2 చేద్దాం దాన్ని ప్లీజ్. నో కాంప్రమైజ్ పోతుంది. కార్ నడుస్తుంటే నాకు ఏం ఫీలింగ్ వస్తుంది అంటే ఏదో ఎవరిదో ఎత్తుకొచ్చాడు కనబడుతుంది, ఇట్లా ఫీలింగ్ వస్తుంది. ఇంకా మొత్తం కొందరు ఎట్లా చెప్తారు అంటే అక్క పోరగాలు మంచిగా తారు 2 తెచ్చుకుని ఇదొకటి టాటా బండి మీద అట్లా చెబుతుండే వాళ్ళ వెనక మంచి ఇట్లా నిండి పోలే ఆయనకేం తెలుసు పని మన ఏం తెలియదుగా ఇంకా లోగో లోగో. అరే లోగో చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చూస్తారు, గుర్తుపడతారు. తెలిసిన వాళ్ళు గుర్తుపడతారు. తెలంగాణలో ఆమె జరగ పోరాలు ఆడుతున్నారు, వాళ్ళు నిండా కూర్చున్నారు. ఏంటంటే మనకు ఫోటో వీడియో పోవాలి. సేమ్ కోతులు ఎక్కడ క్యాంప్ క్యాంపర్ అని అలవాటు వేసింది అందరికి. వీడియోని అయితే పంపినాం సక్సెస్ఫుల్ గా. అన్నకైతే పోయింది. ఇప్పుడు మేము దేని గురించి వెయిట్ చేస్తున్నాం అంటే అన్న ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నాం. అన్న నుంచి మాకు ఫోన్ రావాలి. ఫోన్ చేస్తే అసలు ఏమంటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, తిడతాడు, ఎంత మందిని తిడతాడు. అసలు కూర్చున్నది 5 మంది, ఇలా 7 వాళ్ళిద్దరు ఎక్స్ట్రా ఇంకా నల్ల వేరే బలైతే కావచ్చు. నాకు అదే అనిపిస్తుంది. నువ్వు బలైనా సరే కానీ నువ్వు మెసేజ్ అయితే పెట్టకు. బాబే ఆడిసి పెట్టొచ్చిన అంటే నువ్వు పని చేయను దిగి నడుచుకుంటావు. ఇది ఆట ఎక్కుతాను. ఇప్పుడు దగ్గర 5 కిలోమీటర్లు వచ్చాం. డోర్ బాబాయ్ 8 అయింది. పుట్టు తిడతారు రా రే, పుట్టు తిడతారు రా రే, దిగుతారా आपके डायल करना वाला वो भी स्विच ऑफ है. పిచ్చా కాదు కానీ మీరు ఏడున్నారు. I don't know. హైదరాబాద్ దగ్గర కానీ చక్కగా తెచ్చాక పెట్టరు. దానికి ఒక గీత పడ్డా కానీ బర్కర్ గీత ఏమన్నా పోదు కానీ అది తెచ్చాక పెట్టరు కదా. తలక్ష పెట్టొచ్చింది తప్ప. అవుట్ ఆఫ్ ఎగ్జామ్ అన్న ఇప్పుడే ముందర చూడు మీరు మాట్లాడు బాగుతా ముందర చూడు. హైదరాబాద్ దగ్గర ఎందుకు అట్లా పోతున్నావు? చూసుకుంటావరా మెల్లవు. ఏమో జరుగుతలేడు. ఏం కత్తి పెయింట్ చెప్పనా తిన్నావా? ఇంటికి మేము హైదరాబాద్ దగ్గర ఉన్నాము. ఇంటికి వచ్చి ఏం చేస్తావాడా? ఇంటికి వచ్చి స్టూడియో కత్తాడు వస్తాడా అంటుడు. మీరు అంటుండగా మరి జల్దీ ఫోటో వేసుకొని రెడీ అయ్యారు. ఒక్కరు కూడా బతకరు బిడ్డ అంటుండు. మీరు కాపర్ తీసుకొని ఏమన్నా తీసుకున్నారు మీరు అనుకుంటారు. గీత పడ్డా ఇంకా అన్నకి తెలియదు మనం ఇట్లా ప్రాంక్ అయితే బంక్ పడే పోయినట్టు అయితే అజ్జా ఇది ఓడతా ఉన్నది. ఫస్ట్ టైం పడుతుంది ఏమో పడుతుంది మొత్తం. ఇది అది అయిపోతుంది. ఆయన మధ్యలో అయిపోయి కాదు. లాస్ట్ టైం ప్రాంక్ మొత్తం బిస్కెట్ అయింది. అందు గురించే ఈసారి కొంచెం పక్కన ప్లాన్ చేస్తాం. ఎందుకని తార్ సక్సెస్ కావాలి. పెద్దదాన్ని కొడితే నడపడాలనుకుంటారు లేకపోతే ఏదనుకుంటారు. ఏం అవుతురా నాగేష్ భయమైతే నేను ఒక్కనే కొడుకుని ముద్ర కొడుకుని చిన్న కొడుకుని
చిన్న కొడుకుని అన్న వీడియో కూడా అన్న వీడియో కూడా అరే ముద్దుల చిన్న కొడుకు ఏమన్నా నేను మర్చిపోయినా మీ వాడు అజ్జా మీ వాడు చూసుకో అరే ముద్దుల చిన్న కొడుకు అని చెప్తున్నా పుల్ల మనం జల్దీ ఫోటో తీసి పోవాలి ఇప్పుడు స్టూడియో కాడికి పోవాలి అయితే అక్కడ రావచ్చు అన్న ఓ బాబాయ్ నువ్వు పోతే ప్రాంక్ నిజంగా సక్సెస్ అవుతుంది ప్రాంక్ లెక్కనే ఉండాలి బాబాయ్ బస్ నడిపిండు బాబాయ్ స్కూల్ బస్ నడిపిండు ఎట్లుందంటే ఇట్లా ఏది ప్రసాదం చక్కెర కొట్టుకుంటున్నాడు. ఏ, మన లొకేషన్ వచ్చింది అందరు చెప్పుర్రి బాబాయ్ నడిపింది నిజం కూడా నేను నడిపింది నిజం కూడా గుర్తే నువ్వేం బంపరు బాబాయ్ ఆపే ఒప్పుకున్నా డ్రైవర్ అన్నట్టు నేనే రోడ్ పక్కపండి వచ్చి గుద్దినట్టు ఉండాలి. ఇగో ఒక లొకేషన్కి వచ్చినాము, ఆడ మంచి లేదు, రోడ్ పక్క పంటే పోతున్నాం. ఇక ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఎట్లా సూత ఎట్లుండాలంటే రోడ్డు మీకు వచ్చి చక్కగా గుద్దినట్టు నాది ఒక్కదా అనుకుని లేదా మర్చిపోక రౌండ్ నడుపుదాం అనుకున్నాం. అయితే అందరు రౌండ్ లో తాగింది, అందరం ఒకసారి నడపమని చెప్పాలి. ఇక్కడ మేము వచ్చిన కాడ బాగా యాక్సిడెంట్లు అవుతాయి, సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ పెడతాం ఇక ఇక్కడ పెట్టి ఫోటో తీసుకుని పోతాం. ఇక ఆయన నుంచి లెఫ్ట్ సైడ్ మలుపు అవతల నుంచి ఆడ పెడదామా ఇక్కడ పెడదామా? ఇగో అల్లకే వచ్చి ఇట్లా రావాలి, లెఫ్ట్ సైడ్ ఇట్లా ఇట్లా పెడదాం. ఇట్లా ఎట్లయినా సరే ఇప్పుడు మన తారాడు ఉన్నది కదా, అది ఇప్పుడు ఈ షెట్ ఉన్నది, ఈ షెట్టుకి వచ్చి గుద్దుకున్నట్టయితే ఫోటో దించి క్రియేట్ అయితే ఇద్దాం మనం. ఏలా దావే కమాన్ ఇంకా ఏం రాద్దాన్ని నేను చెప్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోటో దించి దించానా? అరే మీరు అందరు దిగురి, మీరు అందరు దిగురి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫోటో అయితే తీసుకుని చెట్టు రావాలి, చెట్టు ఇందాక పోగలరు 1x లోనే నువ్వు వస్తున్నాడు పక్కనే. ఫోటోని అయితే ఇట్లా తీసినాము, కనబడుతుందా? ఇట్లా తీసినాము. మళ్ళా అదే ఫోటో మేము ఉండి తీసినాం. ఒకవేళ అది సెట్ అయితే అది పెడతాం, ఒకవేళ ఈ సెట్ అయితే ఇది పెడతాం. చలో స్టూడియో కాడికి పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన బ్రో ఉండుగా శ్రీకాంత్ అలా ఫోటో జనరేట్ చేసి పల్లె ఇట్లా గుద్దినట్టు అన్నొత్తుడు స్టూడియో. అన్న రాగల ఆయన మనం వీడి ఉన్నప్పుడు మెట్టి ఆడుకుంటారు. విడిది అది పాతది రా మనది. స్కూటీ లేదుగా, స్కూటీ మీద వేయండు. రాలే స్కూటీ రాలే, ఇంకా గిల్ల పాటలు ఇప్పుడు వాట్సాప్ లో నువ్వు ఫోటో పంపినాము 2, అది జనరేట్ అయ్యాయి. జల్దీ ఎట్లా జనరేట్ ఒక సెట్ కడ దించినాం, ఆ షెట్ గుద్దినట్టు ఉండాలి, షెట్ ఇట్లా పరగెట్టినట్టు ఉండాలి, మళ్ళీ కెమెరా యాక్సిడెంట్ అయినట్టు లైట్లు ముంగడ బంపరు అన్ని ఇట్లా వలిపోయి పుస్తకం అన్నకి చెప్పినా ఫోన్ చేసి రాలే ఇంకా బాగా వచ్చిండా మేము పోయినాక ఇవన్నా ఫోన్ చేసి నత్తున్నా అన్నాడు. మరి గాడు తినే వచ్చరా అయ్యో ఒకటేమో ఇది చెయ్యి, ఇంకోటేమో వేరే చెయ్యి. ఓ లేది ఇది కానీ ఒకసారి మొత్తం పొగలు వెళ్ళాలి అల్లకెళ్ళి. నాకు ఈ
కార్ చెట్టుకు బుద్ధి గుద్దినట్టుగా ఉండాలి, ముందు బంపర్ డ్యామేజ్ అయినట్టు ఉండాలి. పోర్ట్రేట్ కావాలి, కింద పడి నట్టుగా ఉండాలి. జల్లేది కానీ 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 లైట్లు సైడ్ వాలిపోయి కింద 4 లైట్ ఏం ఇండికేటర్ 4 ఇండికేటర్స్. ఏంగా జల్దీ చేసే ఇండికేటర్ లైట్ ఉండాలి. ఎంత పైసలు కావాలంటే నువ్వు ఫస్ట్ నాకు 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ థమ్స్అప్ ఒక గ్లాస్. మనకు అది ఉంటుంది చూడు అద్దం కూడా మళ్ళీ ఏం చేంజ్ అంటే అద్దం పలిగింది, ఇగో లైట్లు అన్ని పలిగినాయి, బంపర్ మొత్తం ఊసిపోయింది. ఇది షెట్టు కూడా గుద్దినట్టే సేమ్ ఇగో ఇది ఇట్లా క్రాక్ వచ్చింది షెట్కి. నువ్వు గుడ్ ఇంకా ఇట్లా బానట్లు వేసినట్టు ఉంటాయి ఇంకోటి ఫస్ట్ నువ్వు పంపే, నువ్వు ఆయన నువ్వు మళ్ళీ అన్న పంపి, నువ్వు మీ ఆ ఫోటో డిలీట్ చేయను ఫస్ట్. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఫోటో అయితే జనరేట్ చేసుకున్నాము, పట్టుకోరి జల్దీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫోటో ఏదైతే దించినామో తారాల పెట్టి మళ్ళీ మీద వచ్చి మాకు తెలియనట్టు స్టూడియోలో ఉంటాం. ఇక మన ఆల్రెడీ బండ్ల మీద వేరు ముగ్గురు. దీన్ని చూసినాక నాకైతే మొత్తం మనసు మొత్తం బాగా అవుతుంది. అమ్ముతాడు కొత్త తారు గిట్లా అయితే నాకే గిట్లా అనిపిస్తే అన్న గిట్లా అనిపించాలి. ఒక గీత పడతారే మీ పని అవుతారా అని చెప్పేసి అర్థం పలిగింది. ఫోటో ఘోరం ఉన్నది, స్క్రీన్ మీద యాడ్ అవుతుంది కాబట్టి చూడు. మొత్తం ఇండిగా అజ్జా ఆగమైతే ఘోరం అయిపోతాడు. కొడుకలే ఎత్తాడు ఫోటో ఇప్పుడే ఫోటో మాత్రం సూపర్ వచ్చింది. జామియాడ వేసిన వద్దు అంటే ఆయన స్టీరింగ్ తిప్పిండు, ఆగమైంది అన్న ఇట్లా పోతుంటే ఇట్లా వాడు ఒకటిసారి ఇట్లా అన్నాడు అన్న అని చెప్పాలి కదా. జల్దీ మనం పెట్టి పోవాలి. లొకేషన్ వచ్చింది, ఎక్కువ టైం లేదు, మనకు తక్కువ టైం ఉన్నది. ఇప్పుడు ఇంత అన్నాడు ఇంద్రా రే తినొచ్చిన తర్వాత వీడియో అవుతున్నాయి అని చెప్పి తారికి ఇట్లా ఇట్లా వెనక పెట్టి ఇట్లా ఆడనే ఇట్లా రమన్ దగ్గర రమన్ ఇంకా రమన్ ఇంత జాగ్రత్త. కార్ని అయితే పార్కింగ్ చేసినాము గుద్దినట్టు. మనం వచ్చేది అట్లకి వెనక అవుతున్న ముంగ ఆడుతుంది తెలియదు. ఇక వచ్చిన తర్వాత రివీల్ అవుతుంది ఇక గుద్దలే అని చెప్పేసి కొంచెం ముంగడికి అయితే హ్యాండ్ బ్రేక్ వేసినావా? రోడ్ పోటీ బయట అందరు చూస్తున్నారు నాకు నిజంగా యాక్సిడెంట్ అయింది అన్నట్టుగా. అందరు ఆగమవుతురు. అన్న చోరకడ మంది జమ కావాలి, ఇంకా ఆగమవుతాడు. మనం బాగుంది మెట్కాచల్ కదా పిలిపిద్దాం. మన తారాడ పెట్టి బండ్ల మీద అయితే అవుతున్నాము. సో ఇప్పుడు బాగా వచ్చేది రియాక్షన్ మొత్తం తీసుకున్నాం. ఇప్పుడు స్టూడియో పోయి ఇక స్టూడియోలోకి అయితే వచ్చినాం మొత్తంకి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మాకు ఇప్పుడు తారు ఆడ యాక్సిడెంట్ అయిందని మాకు ఇప్పుడు బాధ అవుతుంది కదా మాకు. ఇప్పుడు అట్లా మేము కూర్చుంటాం ఇక్కడ. సో ఇప్పుడు కెమెరాలు సెట్ చేసినాము. ఒకటి ఆడ, ఒకటేమో పూజ సామాన్ కాడ, ఒకటి ఆడ, ఒకటేమో గీడ, ఒకటేమో గీడ ఏర్పడతాయి అసలు. ఎందుకంటే ఇప్పుడు మేము వీడియో తీస్తలేము,
మమ్మల్ని ఏమంటాడు అది క్యాప్చర్ అవుతుంది, ఇంకా అన్ని క్యాప్చర్ అవుతాయి, అందుకే అవి పెట్టినాం. నువ్వు వద్దాన కొద్ది 100 స్పీడ్ పోయి కుదిరవు కార్ని. బాబాయ్ చేసాడు ఇలా మన తార్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థమైతే లేదు, అందుకే వచ్చి ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చి కూర్చుంటాం. స్పీడా నువ్వు నడిపి నువ్వు చేసి మనకి ఇచ్చిరా అంటే నువ్వే రోజు లేనా మరి 90 అప్పటికే डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ. वो अलग ही लेवल का बंदा था. ఏమైందిరా కాలేదురా కాలేడ జాబ్ పెట్టొచ్చారు. అవుతాడు కారు కారేవి అందరు పోయి 10 మంది 20 మంది. కారేవిరా ఏది ఏది ఏమిటొచ్చిరా పెట్టిరా ఏంది మన వీడు పెట్టిండు క్యాంపరు ఏదిరా నవ్వుతాడు ఏడా వద్దు అని అంతా షోరూమ్ ఏ షోరూమ్ మహేంద్ర షోరూమ్ పడితే నాకు ఫోన్ రాకపోనా నీకు ఏగా చెప్పిన ఏడదా ఇది మెల్లవు అంటేనే ఉన్నాయి. ఏ పోనీ పోనీ అది కాకుండా అన్ని రెచ్చగొట్టే అంత నేను నడుపుతాను. నేను నడపొద్దు నడపొద్దు అని అందరు చేసిర్రు ఒకళ్ళని వద్దురా అని చెప్పిన. ఏడాది ఏడాదిగింది ఇది ఏడా లొకేషన్ లేదా ఏడా ఏడు బండి ఏడు ఇప్పుడు ఆనే ఉంది నడిచినవాడు నిజంగా నా ఇది బండి కాడ వద్దు దాంట్లోనే నేను 100 స్పీడ్ పోయాడు. నువ్వు అదే స్పీడ్ అంటారు. ఇంకా నేను సైలెంట్ గా నేను నడుపుతా అని చెప్పేసి నేను నువ్వు నడితే రాకపోతే అందరం నడిపినవాడు మూలకున్నా నా మీద కొత్తురు మళ్ళా కాల కాలంతా దానికి నా మీద కొత్తుంది అందరూ. నేను పెట్టినా స్టీరింగ్ గేరు చిన్నగా ఉన్నాడు కాళ్ళ దగ్గర వాడే ఉన్నాడు వాడే ముంగడున్నాడు అట్లా నీకు ఎవరికి ఏం కాలేదా? वो अलग ही लेवल का बंदा था. परफेक्ट है हमारा विजय కాళ్ళ దెబ్బకి చప్పుడైతలేడు. స్టీరింగ్ కాడ ఇట్లా వచ్చింది మొత్తం అంతా. పార్రా కాలేడు పారే నేను ఏమన్నా పారే నాకు తొలుకోపో
శేఖర్ తీసుకో. వీళ్ళ చూసిన నాకు రమ్మారి హాస్పిటల్ బాబాయ్ దా మళ్ళా ఆడికి హాస్పిటల్ పంపించాను బయటకు ఎత్తుకోవాలి గట్టి పట్టుకో కాలమే అయితే ఇరవై లోపలేనా ఎన్ని అయినా ఎన్నుంటానో తెలియదు కార్ ఏడుందో కార్ కాడికి పోవాలి కార్ లొకేషన్ కావాలి నాకు ఇమేజ్ జనరేట్ చేసింది నువ్వే కదా ఇమేజ్ జనరేట్ చేసినావు నువ్వు నీకు దాన్ని ఏమన్నా చేంజ్ చేయని తెలియలేదారా నేను పంపించుకున్నా ఓపెన్ చేసింది చాట్ జీపీటీ కారు గుద్దిన కాళ్ళు లొట్టబడుతుంది పక్క పని లొట్టబడుతుంది అన్న జనరేషన్ ఇమేజ్ లా తారు టెక్స్ట్ క్లియర్ ఉండాలి టెక్స్ట్ ఎదురైంది వాళ్ళు ఇంకేమేమి చెప్తారో ఇంటాం ఫర్దర్ గా చూసుకుంటా అవుతుందా సరే మా దగ్గర నమ్ముతుడు నాన్న డౌట్లు ఉంది నమ్మన్నా వద్దా డౌట్లు అవుతుంది తాయి వాళ్ళు ఎత్తుకుపోయి ఇంటది కూడా తాళం అయితే దానికే పెట్టండి మరి నడపలే మళ్ళీ స్టార్ట్ ఏదది అప్సెట్ గుర్తుకుందా అలా పోతారా అచ్చులు ఉన్నాయా డైరెక్ట్ అవే కొడితే వచ్చే మొత్తం గడ్డి మొత్తం లేదు అందువల్ల సినిమాసమని ఎత్తుపోయినట్టు రెండు పేసమని పారేలేదు వీడ చెట్టు కనీసం గీతం కావాలేంద్రా ఎర్ర రక్తం పడేది కనబడతలే పెయింటింగ్ కూడా వచ్చి వాళ్ళు వేసినట్టున్నారు పెయింటింగ్ రోడ్ రోలర్ తీసుకొని బండి అది రోడ్ వేరే బండి ఇది ఉంది అదేదిరా కాలేదురా రిచ్ వర్సెస్ పూర్ తాగిరన్నమాట రిచ్ వాళ్ళు తాగారు పూర్ వాళ్ళు తాగారు అన్నమాట అదంతా కాదు కారణం చెప్పారు ఈయనైతే కారు ఏదది గుద్దిన ఒక ఒప్పుకుంటున్నా కారు ఏది ముంగడు వాళ్ళు సరే నట్టు పెట్ట అనిపించింది అరే వాళ్ళు వచ్చాడున్నారు ప్రాంక్ ఇది
కాలు మొత్తం డ్యామేజ్ అయింది అనుకున్నా. అజ్జా ఏదో వినా ఘోరం మాత్రం భయపడ్డా నవ్వుకుంటా. కొంచెం ఆ నవ్వు వేరే నవ్వు. అదే కోతిగా దొరకబట్టి ఏమన్నారా? అదే కోతిగా దొరకబట్టి ఏమన్నారా? అరే ఇమేజ్ జనరేట్ చేసింది ఛార్జింగ్ ఏర్పడదు నాకల్లా. అరే డిలీట్ చేస్తా అంటే లోపల చెప్పిందనే బాగా టైం పాస్ అయితే బాగా చేసినప్పుడు మంచిగా మేము చేంజ్ చేద్దాం. నేను అర్థం అని చెప్పినా ఏమన్నారా? నవ్వులు పోయి నువ్వులు పోతే అంటే అన్నా ఇక్కడ బాల్ లాగితే బాల్ లాగితే పిల్లలు అట్లా అయింది. నేను అర్థం అని చెప్పి నేను మంచిగా నడతాను నడతా వద్దన్నాడు. నేను నడతాను నేర్చుకుంటా అన్నాడు. చెప్తారా? చెప్పు. గుడ్ బాయ్. దారే అన్న ప్రాంక్ సక్సెస్. ఇమేజ్ జనరేట్ ఏమి ఎట్లా గుర్తుపట్టినా గుర్తుపడితే గిడికి వచ్చినావు. ఒక దిక్కులో ఉంటున్నది కారు. అలాయో తారు నా తారు ఆ తారు ఏమీ లేదు దానికి. అది లేనే లేదు. అది ఇంకో చెప్పానా? అది ఇమేజ్ దాన్ని ఓపెన్ చేయడం మీద చాట్ జీపీటీ అని వచ్చింది. ఫోన్ ఇమేజ్ చూడగానే ఏర్పడుతుంది రా వారే యోధుడు. కర్మ క్రియ శ్రీకాంత్ ఓపెన్ చేయగానే ఏమర్పడ్డది? యాక్సిడెంట్ అయింది. కార్ గీడ గుద్దుకుంటే గిడిదికి లోటు ఎట్లా పడి చార్జ్ పెట్టే మళ్ళీ జూమ్ చేసిందా? దీని టెక్స్ట్ ఏది తార్ అనేది మర్చిపోయినట్టు మళ్ళీ దీంట్లో వస్తారా? నీ ఫోన్ వస్తుంది. నువ్వు ఓపెన్ చేయగానే పైన చాట్ జీపీటీ అని క్లియర్ వచ్చింది. ఇట్లా జెమినీలో వాడితే కొంచెం మంచిగా క్లారిటీ వస్తుంది ఇమేజ్. ఇమేజ్ కూడా అయిపోయి ఫోటోషాప్ లా. ఇలా హైలైట్ ఇదే ఇగో అక్క చూపిద్దాం. దాంట్లో ఈ కారు చెట్టు గుద్దుకుందన్న ఫోటో పంపించారు. గీడ గుద్దుకుంటే గీడ లోట పడుతుంది ప్రాంక్ చేస్తా అనుకుంటారు. ఏం పేరు దేవుడు మీరు సబ్స్క్రైబర్స్ కూడా నమ్మతలేరు. దానికి కలిగిందంటే నేను ఎట్లా నమ్ముతా అనుకున్నారు. ఫస్ట్ ఆ ఇమేజ్ లోనే చెప్పిన లోపట్నే అది జనరేషన్ ఇమేజ్ ని అదే హ్యూమన్ కి ఏదైనా ఐటమ్ కి చెక్ చేస్తే చాట్ జీపీటీ ఇట్లా జనరేట్ చేస్తే ఏమేమి చేస్తే చెప్పన్నా? ఫింగర్స్ ఫుల్ రావు, టైటిల్స్ ఉంటాయి, టెక్స్ట్ ఆ టెక్స్ట్ క్లారిటీ రాదు. ఆ రెండు చెక్ చేసుకుంటే కాయపడి నుంచి వచ్చే సినిమా నెక్స్ట్ అర్థం కాయపడి నుంచి వచ్చే కంచరక భయంకరంగా లావట్కపోయి గుడి
హలో గైస్ కానీ నిజంగా నాకు ఒకసారి ఇమేజ్ చూడండి చదవమన్నది నిజంగా ఏమైనా అయిందా అనిపించింది. మీరు అందరు పోతుంటే అట్లా అనిపించింది. కానీ నాకు నమ్మకం ఉండే. భయం అది పుట్టించింది ఎవరు? మరి వీడు కనబడి ఇందాక రాగానే దొంగలు ఉన్నాడు. పొలమైన దొంగ అనుకుంటున్నాను. అంతలేడు వేడు వాడు నువ్వు అన్నాడు. దొంగలే వీడియో తీసి రాలేదు మొత్తం. నెక్స్ట్ చిన్న హస్తం అది చిట్టు పాదాలు చెప్పన్నా. అరే గట్ట కాదు రా ఇది. మెయిన్ పాత్ర చెప్పులే చెట్టు మారే చెట్టు దిక్కాలి. అందరు బెదురుతురావు నిజంగా అయిందండి. ఎందుకు కాదు అవుతుంది. సో ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ప్రాంక్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపే కొత్త వీడియోలో వెళ్దాం. బై బై. నేను కూడా చేస్తాం అలా రివెంజ్ ప్రాంక్ భయంకరంగా ఉంటుంది.